హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంగాస్ కిచెన్. ఏం లేదండి, ఒక ఎగ్ దోశ వేసుకుంటున్నా స్పెషల్గా. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా, అందుకని ఇంకా రైస్ ఏం చేసుకుంటాం, మళ్ళీ రైస్ చేసుకుంటే కర్రీ చేసుకోవాలి, ఇదంతా ఎందుకులని ఒక ఎగ్ దోశ, ఒక ప్లెయిన్ దోశ వేసుకొని తిందామని అనుకుంటున్నాను. నాకైతే ఒక ఎగ్ దోశ సరిపోయింది. ఆ ఎగ్ దోశ ఎలా వేస్తున్నానో వీడియో తీసి మీకు చూపిస్తాను, చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం వెరైటీగా చేసుకుంటున్నాను, అంటే కొంతమందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు, అందుకని వీడియో షూట్ చేసి పెడుతున్నాను. చూసి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఫుల్ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని పగలగొట్టుకున్నాం. తర్వాత కొద్దిగా కారం వేసుకుందామండి, కొంచెం చాలు. తర్వాత వచ్చేసి కొద్దిగా సాల్ట్, చాలు. తర్వాత వచ్చేసి జస్ట్ కొంచెం, అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది నా స్టైల్లో చేసుకుంటున్నా ఎగ్ దోశ, చాలా బాగుంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. ఒక్కదాన్నే ఉన్నా కదా, అందుకని ఇంకా రైస్ ఏం చేసుకుంటామని ఇలా చేస్తున్నాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దోశ వేసుకుందాం. ఓకే, మనం కలుపుకున్న మిశ్రమం ఇది ఇలా ఉంది. మంచిగా కారంగా ఉండాలని నేను ఇలా ట్రై చేస్తున్నా. మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోండి. ఇప్పుడు బాగా పెంకును హీట్ ఎక్కిరించి ఆనియన్తో మంచిగా ఒకసారి ఇలా రుద్దుకోవాలి, అప్పుడు మంచిగా వస్తుంది దోశ. మనం దోశ వేసుకున్నాం. ఇది కొంచెం కాలిన తర్వాత మనం రెడీ చేసుకుని వేసుకున్నాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి మొత్తం ఇలా దోశ అంతా ఇలా అనుకోవాలి, దోశ మొత్తానికి వచ్చేటట్లు మొత్తం అలాగే అయిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది ఇంకా మంచిగా అనుకున్నాం. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం. మంచిగా ఒక సైడు కాలనిద్దాం. ఇప్పుడు మొత్తం మంచిగా ఒక సైడ్ మంచిగా ఎర్ర కాలింది, రెండో సైడ్ తిప్పుకుందాం. చూసారా, చాలా బాగా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. చూద్దాం. ఇంకా నేను లాస్ట్ ఫినిషింగ్లో చూపిస్తాను మీకు. రెండో వైపు కాల్చా కదా, మళ్ళీ తిప్పి చూపిస్తా. మొత్తం మంచిగా కాలింది. స్మెల్ అయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరోమా అయితే చాలా బాగా తెలుస్తుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూద్దాం, నేను మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మంచిగా కాలింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నా. చూసారు కదా ఎంత బాగుంది, చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూద్దాం, టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. మరి ఉట్టిదేం తింటాం కదా అని కొంచెం పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఉంటే వేసుకున్నా, ట్రై చేస్తా. దాంతో బాగుంటుంది, దాంతో కలుపుకొని తింటా, లేదంటే ఉట్టిదే తినేస్తా. చూద్దాం. ఫస్ట్ అయితే ఉట్టిదే తింటున్నా, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా స్పైసీగా చేసుకున్నాం కదా. చూద్దాం. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. స్పైసీగా. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన వస్తుంది అనుకుంటారేమో. దోశ అది ఎగ్ వేసిన తర్వాత దోశ మీద మనం ఆయిల్ వేస్తాం కదా, అది ఇంకొక 2 చిటుకులు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 సైడ్లు ఉడకబెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు చట్నీతో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో.
ప్లెయిన్ దోశ అయితే బాగుండేదేమో, ఎగ్ దోశ కదా ఏమంత అనిపించలేదు. ఈ చట్నీ అద్దుకోకుండా ఈ దోశ బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇలా తింటున్న వీడియోస్ పెడుతున్నా కదా అని నేనేదో తెగ తింటున్నాను అని అనుకోవద్దు దయచేసి. కేవలం ఛానల్ గ్రోత్ కోసమే ఇలా కష్టపడి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇలా ఎవరైనా వండుకొని తినేది నేను అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నేను తెగ తింటున్నానని మీకు అనిపించవచ్చు. కొంతమందికి, అందరికీ కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. తర్వాత నిదానంగా తింటా దోశ. థ్యాంక్ యూ, బాయ్.